Hello, good afternoon, my dear students who appeared for the NPDCL JAO examination. Primary key release చేశారు. Primary keyని కొంత ఎక్స్ప్లెయిన్ చేయాలన్న ఆలోచనతోటి నేను మీ ముందుకు వస్తున్నాను. ప్రైమరీ కీలో కూడా కొన్ని తప్పులు దొరికినట్టుగా నాకు అనిపించినాయి. అది మీ ముందు ఉంచుతాను. దాని ప్రకారం మీరు దాని మీద అవగాహన చేసుకుంటారో లేకపోతే మీరే రిఫర్ చేసుకుంటారో చేయండి. కాబట్టి ఏంటంటే ఈ కీ ప్రకారం నేను నా దగ్గర బుక్లెట్ ఏ ఉంది నా దగ్గర, ఏబిసిడీలు ఉన్నాయి కాబట్టి మీరు క్వశ్చన్ చదువుతాను. నేను క్వశ్చన్ చదివిన ప్రకారం వీలైతే నేను దీనికి ఆన్సర్ కూడా నేను మీకు సెండ్ చేస్తాను వీళ్ళని బట్టి. కాబట్టి ఏంటంటే ఆన్సర్లు మనం ఒకసారి కంపేర్ చేసుకుందాం. ఏ ఆన్సర్స్ మనం చేసాము, తర్వాత రైట్ ఆన్సర్ ఏదో కొన్ని మాత్రమే, అంటే అవసరమైన చోటనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా చోట్లకి వేరే అవసరం లేదనిపిస్తాను నాకు. కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఉన్న చోట మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేప్పటికి, ఏ ట్రేడర్ హ్యాస్ మేడ్ ఏ సేల్ ఆఫ్ 75,500 అవుట్ ఆఫ్ విచ్ క్యాష్ సేల్స్ అమౌంటెడ్ టు 25,500. He sold a trade receivables on 31/3/2014 at 25.50, which concept is followed by him. అంటే దీని అక్రూవల్ కాన్సెప్ట్ అని ప్రైమరీ కీలో కూడా ఉంది. దట్ ఈస్ రైట్ ఆన్సర్. ఎందుకంటే టోటల్గా 75,500 టోటల్ సేల్స్లో ఇది క్రెడిట్ సేల్స్ వచ్చేటప్పటికి అకౌంట్ ట్రేడ్ రిసీవబుల్స్ వచ్చేటప్పటికి 25,500. ఇట్ ఈస్ అన్ అక్రూవల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. అంటే కస్టమర్ అకౌంట్ అటార్ టు సేల్స్ అని రాస్తాం ఏమండి. అంటే టోటల్ సేల్స్ అకౌంట్, క్యాష్ సేల్స్ అకౌంట్ క్రెడిట్ చేసి క్యాష్ అకౌంట్ డెబిట్ చేసి కస్టమర్ అకౌంట్స్కి డెబిట్ చేస్తే టోటల్గా మరి ఆ సంపూర్ణం అవుతుంది ఆ ట్రాన్సాక్షన్. ఎందుకంటే అక్రూవల్ సిస్టంలో మాత్రమే మీరు రిసీవబుల్స్ని తీసుకుంటాం. క్యాష్ సిస్టంలో అయితే ఏంటంటే మనం క్యాష్ వచ్చినంత వరకే మనం రికార్డ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే మనకి అక్రూవల్ సిస్టమ్ మనం రెగ్యులర్గా ఫాలో అవుతుంది అక్రూవల్ సిస్టమే. కాబట్టి దిస్ ఈజ్ అక్రూవల్ సిస్టమ్. తర్వాత సెకండ్ వన్ ఇస్, an inkstand has been purchased by a firm for a nominal amount that is to last for 4 years. It should not be classified as a fixed asset under which of the following accounting principle. 4 సంవత్సరాలు దాని లైఫ్ టైం ఉంటుందని చెప్పుకుంటున్నాడు, కానీ ఇది ఫిక్స్డ్ అసెట్గా ట్రీట్ చేయాలి. ఎందుకంటే చిన్న మొత్తంలో కొన్నది. ఒకవేళ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా ఏమీ కనబడదు దాంట్లో. డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఫ్రాక్షన్స్ వస్తుంటాయి. సో దీన్ని ఏ కాన్సెప్ట్ ప్రకారం, ఏ ప్రిన్సిపల్ ప్రకారం దీన్ని మనం చూద్దాం, మెటీరియలిటీ ప్రిన్సిపల్. ఎందుకంటే మీకు అకౌంట్స్లో ఏ ఒక్కటి కూడా ఇప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈజ్ మెంట్ ఫర్ ద అవుట్ సైడర్స్ రిపోర్టింగ్ చూసినప్పుడు ఏ ఒక్కటి మిస్ కావద్దు దాంట్లో. అంతేగాని ఫిక్స్డ్ అసెట్స్లో ఉన్నాయే చూపించి మిగతా అదంతా ఏమైపోయింది. మన దగ్గర ఉంటుంది ఫిజికల్గా, మన దగ్గర ఇంక్ స్టాండ్ ఉంటుంది, కానీ ఫిక్స్డ్ అసెట్ స్టేట్మెంట్లో ఉండదు. కాబట్టి ఏంటంటే మెటీరియాలిటీ ప్రిన్సిపల్ ప్రకారం ఇట్ ఈజ్ ఆల్సో టు బి టేకెన్ ఇన్ టు అకౌంట్. తర్వాత థర్డ్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ అంటున్నాడు. ఆల్ రియల్ అండ్ పర్సనల్ అకౌంట్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్. తప్పు. అంటే ఆల్ రియల్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ అంటున్నాడు. సో ఆల్ రియల్ అండ్ పర్సనల్ అకౌంట్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్ ఈజ్ రైట్. నామినల్ అకౌంట్స్ are transferred to P&L account, it is right. Each account is opened separately in ledger, that is right. Rent is a personal account, outstanding rent is a nominal account. ఇది మాత్రం 100% తప్పు. సో which is wrong అంటే rent is a personal account, outstanding rent is a nominal account అండి. ఆప్షన్ డి. తర్వాత ఫోర్త్ వన్, అమౌంట్ స్పెంట్ టు ఇంక్రీజింగ్ ది ఎర్నింగ్ కెపాసిటీస్. ఇక్కడ క్యాపిటల్, డిఫర్డ్ రెవెన్యూ, క్యాపిటల్ లాస్ అన్నాడు. సో దిస్ ఇస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఏంటంటే కెపాసిటీని, వర్కింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయటం వల్ల రెవెన్యూని జనరేట్ చేయడం పెరుగుద్ది. కాబట్టి ఏంటంటే దాన్ని ఫిక్స్డ్ అసెట్గానే మనం భావించాలి. ఫిక్స్డ్ అసెట్ని మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం మనం. సో అమౌంట్ స్పెండ్ టు ఇంక్రీజింగ్ ది ఎర్నింగ్ కెపాసిటీ ఈజ్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. తర్వాత ఫిఫ్త్ వన్, if wages are paid for construction of a business premises, dash is credited and dash is debited అన్నాడు. దీంట్లో ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే మీకు ప్రెమిసెస్ అకౌంట్ని క్రెడిట్ చేసి క్యాష్ అకౌంట్ని డెబిట్ చేశారు. ఏమంటే క్యాష్ డెబిట్ ఎప్పుడు అవుతుందంటే మనకి డబ్బులు వస్తే డెబిట్ అవుతుందండి, అంతే కదా. అంటే ఇక్కడ ఏమైందంటే వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ ప్రకారం ఏమైందంటే మనకి బిల్డింగ్ నుంచి, ప్రెమిసెస్ నుంచి మనకు డబ్బులు వస్తున్నట్టు. ఏమైనా బిల్డింగ్ ఏమైనా అమ్మేసామా? మనం ఏమో అమ్మలేదు కదా. సో
if the wages are paid for construction of a business premises, cash account has to be credited. While utilizing cash, the always cash account has to be debited, has to be credited. Reverse on ఎప్పుడైనా క్యాష్ వస్తున్నప్పుడు డెబిట్ చేస్తాం, ఆటోమేటిక్గా వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం, ఆటోమేటిక్గా క్రెడిట్ చేస్తాం. సింపుల్ బ్లైండ్ మెథడ్ అది. సో ఇక్కడ అర్థం ఏంటి, వేస్ ఆర్ పెయిడ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిజినెస్ ప్రెమిసెస్, దట్ క్యాష్ అకౌంట్ హ్యాస్ టు బి క్రెడిటెడ్ అండ్ ప్రెమిసెస్ అకౌంట్ హ్యాస్ టు బి డెబిటెడ్ అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ మాత్రం ఏం చేశాడంటే బి ఆప్షన్ ఇచ్చాడు. బి ఆప్షన్లో ప్రెమిసెస్ క్యాష్ అని ఇచ్చాడు. అది 100% తప్పు, మీరు ఖాయం చేసుకోవచ్చు దాన్ని. 6th one, ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈజ్ నోన్ యాజ్ రెవెన్యూ స్టేట్మెంట్. ఏమండి, తర్వాత 7th one, ట్రేడింగ్ అకౌంట్ షోస్. ఇక్కడ ఏమని రాశారంటే ప్రొడక్షన్, సేల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, పర్సనల్ అన్నాడు. ట్రేడింగ్ అకౌంట్ షోస్ మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇన్కమ్స్, లాసెస్ ఎక్కువ ఉంటాయండి. మ్యానుఫ్యాక్చరింగ్లో ఉండేదల్లా మీకు సేల్స్ ఉంటాయి. మీకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షనే ఇక్కడ ముఖ్యం. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తెలుసుకోవడం కోసమే మనం మెయిన్గా చేస్తాం దాంట్లో. కానీ దీంట్లో ఏంటంటే మీకు సేల్స్, ఇన్కమ్స్ అండ్ లాసెస్ అనేది ఇక్కడ కరెక్ట్, అంతేగాని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మాత్రం కాదు. అంటే సేల్స్ అనేది ఇన్కమ్గా ఉంటుంది, డ్యామేజ్ కానీ ఇంకోటి కానీ ఏమైనా ఉంటే మీకు ఇక్కడ దీంట్లోనే ట్రేడింగ్ అకౌంట్లోనే మనం రాస్తాం. ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. 8th one, బ్యాలెన్స్ షీట్ సోర్స్. తర్వాత ఇక్కడ నాట్ అప్లికబుల్ అన్న ఆన్సర్ ఇచ్చాడు. ఎట్లా ఉంటుందండి, బ్యాలెన్స్ షీట్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్ అనేది ఉంటుంది. అంటే ఏ విధంగా బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీస్, అసెట్స్ ఉంటాయి కదా. లైబిలిటీస్ అంటే ఏంటి, హౌ ది ఆర్గనైజేషన్ acquired funds, and what are the sources of acquiring funds by the organization అనేది, how the funds were utilized, అంటే ఏ విధంగా దాన్ని యూటిలైజ్ చేసాం అంటే దానికి ఫిక్స్డ్ అసెట్సా, డిపాజిట్సా, స్టాక్స్గా, దేనికైనా దానికి యూటిలైజేషన్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే బ్యాలెన్స్ షీట్ సోర్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ అనేది రైట్ ఆన్సర్. అది మాత్రం నాట్ అప్లికబుల్ మాత్రం కాదు. తర్వాత 9th one, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, దోస్ ఎక్స్పెన్సెస్ విచ్ హ్యావ్ బికమ్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఇయర్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ దోస్ ఎక్స్పెన్సెస్ విచ్ హ్యావ్ బికమ్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఇయర్. పేయబుల్స్ అంతే కదండి. ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఎట్ ఆర్ టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. అంటే పేయబుల్సే ఎప్పుడు కూడా లైబిలిటీస్ క్రెడిట్లోనే పడతాయి. కాబట్టి పేయబుల్స్ ఆర్ ది అవుట్ స్టాండింగ్ బికమ్ పేయబుల్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఇయర్. 10th, which of the following is not current asset? కరెంట్ అసెట్ అంటే ఏంటంటే విత్ ఇన్ 12 monthsలో రొటేటబుల్ అసెట్ అవుతుంది. వాల్యుయేషన్ నిమిషానికి మారుతూ ఉంటుంది అది. కానీ ఇక్కడ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అనేది ఇది మనకి ఏంటంటే దోస్ ఆర్ ఎక్స్పెన్సెస్. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ దోస్ ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ బిఫోర్ ది ఇన్కార్పొరేషన్ ఆఫ్ ది కార్పొరేషన్ ఎక్స్పెన్సెస్ ట్రీట్ చేసేది ఇక ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటారు. దాన్ని ఏంటంటే హెవీగా ఉంటాయి కాబట్టి దే విల్ బి ట్రాన్స్ఫర్ టు ది మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అసెట్ అండ్ విల్ బి రిటర్న్ ఆఫ్ విత్ ఇన్ 5 years. కాబట్టి ఏంటంటే ఇది ఫిక్స్డ్ కరెంట్ అసెట్ కాదు, విత్ ఇన్ 12 monthsలో కాదు, కొంత ఇట్ విల్ బి ఇన్ ది బ్యాలెన్స్ షీట్ ఫర్ మోర్ దాన్ 12 months. తర్వాత 11th, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఏ అసెట్. ఇన్కమ్ కాదు, ఎక్స్పెన్స్ కాదు, లైబిలిటీ కాదు. సో ఇట్ ఈస్ అన్ అసెట్. 12th, అడ్జస్ట్మెంట్ గివెన్ ఇన్ ది ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ నోన్ యాజ్ హిడెన్ అడ్జస్ట్మెంట్. ఎందుకంటే ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఇవన్నీ కూడా ఎర్లీగా మనకి దాంట్లో ట్రయల్ బ్యాలెన్స్లో కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే అది అన్నీ కూడా హిడెన్ అడ్జస్ట్మెంట్స్ అన్నీ ఎప్పుడు ఉంటాయండి, బాటమ్ లైన్లో రాస్తారు. క్లోజింగ్ స్టాక్ గురించి కానీ, లేకపోతే డిప్రిసియేషన్ గురించి కానీ, తర్వాత రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ కానీ ఇవన్నీ కూడా రాస్తారు. సో దిస్ ఈజ్ అడ్జస్ట్మెంట్ గివెన్ ఇన్ ది ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ నోన్ యాజ్ హిడెన్ అడ్జస్ట్మెంట్. 13th one, the process of convergence of accounting standards around the world aim to all of those and create one of rules based accounting standards for all countries, narrow or remove national accounting differences, move non-US accounting standards towards US generally accepted accounting principles. All of these అనేది మీరు రైట్ గా ఉంది. తర్వాత 14th, which of the following represents goods sent by head office to the branch or by the branch to the head office but not received by other. ఏమండి ఒక్కోసారి ఏమవుతుందంటే మీరు అకౌంటింగ్ ఇయర్ దాటి వస్తుంది. సపోజ్ 31st March నాడు హెడ్ ఆఫీస్ నాడు
హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్కి, బ్రాంచ్ నుంచి హెడ్ ఆఫీస్కి గూడ్స్ పంపించారనుకోండి, అది 1st April నాడు ఎప్పుడో రిసీవ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే గూడ్స్ వర్ సెంట్, అక్కడేమో డిస్పాచ్లో రాసేశారు, బ్రాంచ్కి సెండ్ చేసినట్టుంది, కానీ ఇక్కడ రీచ్ కావు, ఫిజికల్గా ఇక్కడ కనబడదు. సో దోస్ వర్ ట్రీటెడ్ యాజ్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఆప్షన్ ఏ. 15th, which loss is due to the nature of goods consigned, which loss is due to nature of goods స్వాభావికంగా దాని ఇది ప్రకారం నార్మల్ లాస్. తర్వాత దివాళీ అడ్వాన్స్ గివెన్ టు ఎన్ ఎంప్లాయీస్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, నాట్ అన్ ఎక్స్పెండిచర్. ఇది ఎక్స్పెండిచర్ కానే కాదండి. అడ్వాన్స్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పెండిచర్. Advance is an asset. It will be recovered, it will be adjusted through his salary by every month as per the understanding between the employee and employer. 17th, the process of recording financial data up to a trial balance is bookkeeping. తర్వాత 18th, Mr. X is a dealer in electronic goods, refrigerators, washing machines, air conditioners, televisions, etc. He purchased 2 air conditioners and installed in his showroom. In the books of X, the cost of 2 conditioners will be debited to fixed assets అండి. డ్రాయింగ్స్ అకౌంట్ అంటే పర్సనల్గా ఆయన సొంతంగా వాడుకున్నాడు కాదు కదా. క్యాపిటల్ అకౌంట్ కూడా, క్యాపిటల్ అకౌంట్ డెబిట్ చేసినా కూడా అది డ్రాయింగ్స్ అకౌంట్ మీనింగ్ అది. పర్చేజ్ అకౌంట్ కానీ కాదు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ సేల్, ఇట్ ఈస్ ఫర్ ఇన్స్టాలేషన్ ఇన్ ది షోరూమ్. కాబట్టి ఫిక్స్డ్ అసెట్ అవుతుంది. అది ఆయన డీలర్ దానికి అయి ఉండొచ్చు, కానీ ఇది ఆఫీసులో వాడకానికి ఉంటుంది. ఏదైతే వాడకానికి ఉంటుందో, ఏదైతే మనకి ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ సేల్, ఇట్ ఈస్ ఫర్ యూజ్. సో ఇట్ ఈస్ డెబిట్, ఇట్ హ్యాస్ టు బి డెబిటెడ్ టు ఫిక్స్డ్ అసెట్. వెన్ లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్ ఆర్ పెయిడ్ అండ్ బార్న్ బై ది సెల్లర్ కంపెనీ, దెన్ ఇట్ ఈస్ డెబిటెడ్ టు రియలైజేషన్ అకౌంట్ అండి. ఏమంటే రియలైజేషన్ అకౌంట్ చేస్తారు, అమల్గమేషన్ అప్పుడు రియలైజేషన్ అకౌంట్ చేస్తారు. ఎక్స్పెన్సెస్ను సెల్లర్ కంపెనీ కనుక భరించినట్టయితే దాన్ని రియలైజేషన్ అకౌంట్కి డెబిట్ చేస్తారు. ఖర్చులతో, అన్ని ఖర్చులతో పాటు ఇది కూడా చేస్తారు. అప్పుడు రియలైజేషన్లో అది తక్కువలో ఎక్కువలో కనిపిస్తుంది. సో రియలైజేషన్ అకౌంట్ అటాక్ టు బ్యాంక్ అని మనం ఇక్కడ రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఇటు జర్నల్ ఎంట్రీ వచ్చినప్పటికీ రియలైజేషన్ అకౌంట్ అటాక్ టు బ్యాంక్. 20th, the main account for dealing with partnership resolution would be realization account. The main account for dealing with the partnership resolution would be రియలైజేషన్ అకౌంట్. సో అది దాంట్లో రియలైజేషన్ అకౌంట్ చేస్తామండి. చేసిన తర్వాతనే దాంట్లో లాభ నష్టాలు చూసుకున్న ఆ ప్రాతిపదిక మీదనే ఈ పంపకాల కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ద మెయిన్ అకౌంట్ ఈస్ దిస్. సో బై దిస్ ఐ కంప్లీటెడ్ 20 points. So I am taking leave from this to start the remaining 60 bits. Good day.